నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. ఆదివాసి గిరిజన వైద్యుని. మన తరతరాల నుండి మన పెద్దలు పూర్వీకుల కాలం నుండి మానవ జన్మ ఎత్తిన నుండి మనిషి ఫస్ట్ కోతి రూపం నుండి మానవ రూపానికి వచ్చాడు. మానవ రూపం కోతి రూపం ఉన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి ఆకులు, అలుములు, చెట్లు, పండ్లు, కాయలు అన్నీ వాళ్ళకు వంట చేసుకుని తినకుండా ఆ పచ్చి ఆకులు, పచ్చి కూరలు, పచ్చి చెట్లు, పచ్చి కాయలే తినేవాళ్ళు. ఆ జామంతులు అంటే అడవిలో ఉన్న కోతి రూపంగా మనుషులు ఉండేవాళ్ళు కాబట్టి ఆకులు, అలుములు తినుకుంటూ బతికేవాళ్ళు కాబట్టి మా ఆదివాసి కూడా కొండల్లో మా చెంచోళ్ళు కూడా ఆ కాయలు, కొండలు, చలికాలం వచ్చి ఏం చెట్లు, ఎండాకాలం వచ్చి ఏం చెట్లు, ఆకులు, కాయలు, చెట్లు పండి తిని ఆరోగ్యంగా గట్టిగా రాయి లెక్క 100 ఏళ్ళు బతికేవాళ్ళు. అందుకోసం ఈ చెప్పడం వీడిగా, ఎందుకంటే చాలా మందికి అన్ని విధాల మీ సిటీలో అన్ని రకాల పండ్లు, కూరగాయలు, అన్ని రకాల పండ్లు, అన్ని రకాల కూరగాయలు, పాలు పదార్థాలు, అన్ని రకాలు పిండి పదార్థాలు, అన్ని రకాలు బిస్కులు, బర్దులు, విడుదలు అన్నీ తింటుంటారు. అన్నీ తినే మంచి బాగా లావుగా, గట్టిగా, లావుగా, మందంగా తూకం అవుతాడు. కానీ మనిషిలో కాల్షియం అనేది ఉండదు. కాల్షియం అంటే ఏంది? మనిషిలో గుద్దు పదార్థాలు, వీరికి అభివృద్ధి, కాణాల అభివృద్ధి, వీరికి అభివృద్ధి ఉంటుంది కానీ కాణాలు ఉండవు. కాణాలు అంటే ఒకటి తల ఉంటే తోక ఉండదు, తోక ఉంటే తల ఉండదు. ఈ సంతానం పురుగులు అంటారు. దీనికోసం చక్కని చిట్కా ఒకటి మన ఆదివాసి గిరిజన వైద్యంలో మీకు చెప్తా, వినండి. చిట్కా ఏంటంటే ఎదురు బియ్యం ఉంటాయి, సిరిమాని బంకు ఉంటుంది, నల్లమద్ది బంకు ఉంటుంది, కొండగోగి బంకు ఉంటుంది, ఏగి బంకు ఉంటుంది. ఆ 4 బంకలు తీసుకొని ఒక 2 చెట్లు ఉంటాయి. ఆ 2 చెట్లు చూపిస్తా చూడండి. ఒకటి ఇది పెల్లడి చెట్టు, పెల్లడగాయ చెట్టు అందరికీ తెలుసు. వాగులల్లో, వంకలల్లో, ఇండ్ల ముందర, కళ్ళల్లో, చెట్లలో అన్నీ ఉంటాయి. ఈ చెట్టు ఉంటుంది, పెల్లడగాయ చెట్టు. సమూలం ఆకులు, కాయలు, ఏర్లు, ఆకు సమూలం తీసుకొని చూర్ణం తయారు చేసి ఈ 4 బంకలు చెప్పినా కదా, 4 బంకలు చూర్ణం తయారు చేసుకొని ఈ 4 బంకలు ఈ పెల్లడి చూర్ణం, ఈ పెల్లడగాయ చూర్ణం అంగట్లో కూడా అమ్ముతారు. అంగట్లో అమ్మేదానికంటే మనం తంతం తయారు చేసుకొని సేకరించుకొని నీడలు ఆరబెట్టుకొని రోట్లో దంచుకొని వస్త్రకాలం చేసుకోవాలి. ఈ 4 బంకలు శుభ్రంగా పెన్నం మీద ఏంపి దూరగా ఏంపి ఆరబెట్టి రోట్లేసి దంచి వస్త్రకాలం చేసుకోవాలి. 4 బంకలు 100 గ్రాములు 100 గ్రాములు తీసుకొని ఈ సూర్ణం 100 గ్రాములు తీసుకొని 5 కలిసి ఒక సూర్ణంలో ఒక గిన్నెలు వేసి కలిపి దీంట్లో షుగర్ ఉంటే బెల్లం కలుపుకోవచ్చు, షుగర్ లేకుంటే కలకండ కలుపుకోవచ్చు. ఈ ఏం చేస్తుందంటే ఇది మనిషిలో సంతానం పురుగు లేకున్నా, వీరి అభివృద్ధి పతలాగున్నా, మనిషిలో విపరీతంగా వీరికి అభివృద్ధి చిక్క చేసుకొని కాణాలు తోక లేకుండా, తొండలు లేకుండా కాణాలు ఉంటే కూడా ఆ కాణాలు అభివృద్ధి చేసి చక్కగా కాణాలు 1000 లక్షల కాణాలు పెరిగి సంతానానికి, భార్య భర్తలు సమూలంగా సంతానానికి మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే చాలా మంది సంతానం లేక డాక్టర్తో తిరిగి అలసిపోయి ఎన్నో రకాల సూదులు, మందులు ఎన్నో రకాల వాడుకొని లాస్ట్ యాసిడ్కి వచ్చి దేవుని చుట్టూ తిరిగి దేవుళ్ళను మొక్కి యాసిడ్కి వచ్చి లాస్ట్కి సంతోషంగా లేక ఇబ్బంది పడి, అయ్యా నీకు పిల్లలు గారు అని భార్య మీద భర్త మీద భార్య కొట్లాడుకుంటూ అత్త మామూలు కిచ్చలాడుకుంటూ ఇబ్బంది పడుతుంటారు. అందుకోసం నేను ఆదివాసి గిరిజన వైద్యుని అవద్దని చెప్తలేను, నిజం చెప్తున్నా. ఈ వైద్యం అనేది మా కాడ దొరుకుతుంది. హైదరాబాద్ 1 నెంబర్, కర్నూలు 1 నెంబర్ ఉంటుంది. ఈ చక్కని వైద్యం కూడా చేసుకోవాలంటే వైద్యులు కానీ, డాక్టర్లు కానీ, ఆయుర్వేద వైద్యులు కానీ చక్కగా నా కాడికి వస్తే ఈ చక్కని అన్ని రకాలు చూపిస్తాను, నేర్పిస్తాను. అంతో ఇంతో ఫీజు తీసుకుంటాను. ఎందుకంటే నా వరకే ఉండి నా కానీ ఉండేది కాకుండా ఈ వైద్యం అందరికీ ఉండాలి, అందరికి దొరకాలని మనస్ఫూర్తిగా అందరికి వైద్యులకు, డాక్టర్లకు, ఆయుర్వేద డాక్టర్లకు అందరికి నమస్కారం పెట్టుకుంటూ ఈ జబ్బు ఉన్న పేషెంట్లు ఎవరైనా నాకు ఫోన్ చేయండి. హైదరాబాద్ కర్నూలు నెంబర్ ఉంటుంది. ఈ మందు వాడేటప్పుడు కొన్ని పథ్యం ఉంటాయి. ఆ పథ్యం రహస్యం చెప్పను. వైద్యము వాడుకునేటప్పుడు వైద్యం తీసుకునే వాళ్ళకే చెప్తా కానీ అందరికి చెప్పను. ఈ డాక్టర్లు, వైద్యులు ఉన్నా కూడా నన్ను సలహా తీసుకొని మందు చేసుకొని అయ్యా ఏమో పథ్యం ఉండాలి అది చెప్పాయంటే అప్పుడు చెప్తాను. అంతేగాని ఈ వైద్యం అనేది రహస్యంలోకే పెట్టాలని మరొకసారి అందరికీ
అక్కలకు, అన్నలకు, వైద్యులకు, డాక్టర్లకు, చూసే ప్రజలకంతా నా వీడియో చాలా చక్కగా చూస్తున్నారు కాబట్టి ఆదివాసీ గిరిజన ముందుకు తీసుకురావాలని నేను ప్రోగ్రాం చేస్తున్నా. అయ్యా మొన్ననే ఒక ప్రోగ్రాం చేసిన వాడవచ్చు. అయ్యా ఒక్కొక్క ప్రోగ్రాంలో ఒక రకంగా ఉంటాయి, ఒక్కొక్క చెట్టు ఒక రకంగా ఉంటుంది. కొంతమందికి వీరికి అభివృద్ధి లేక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీరికి అభివృద్ధి పెరగడానికి, సంతానం పురులు పెరగడానికి ఈ వైద్యం అనేది మరొకసారి నమస్కారం పెట్టి చెరువు తీసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.